హే గైస్, మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ నుండి తిరుపతి బయలుదేరాము. చూసుకోవచ్చు. మనమైతే తిరుపతి వచ్చాం గాయస్. తిరుపతి అయితే వచ్చాం. సో గైస్, మీరే చూడొచ్చు, మేమైతే తిరుపతిలో దిగడం అయితే జరిగిందనమాట. సో తిరుపతి రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మనమైతే ఇక్కడ నుంచి వెహికల్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది కొండ మీదకి అయితే. సో ఈచ్ పర్సన్ 1000 రూపీస్ అయితే పడ్డది వెహికల్. సో సీజన్ కాబట్టి అంత పడ్డది. సీజన్ కాకపోతే తగ్గచ్చు మ్యాక్సిమం. సో మేమైతే పైకి అయితే వెళ్ళడం జరిగింది. 25 to 30 మినిట్స్ అయితే స్టాప్ అయితే ఇక్కడ ఉన్నది గైస్. సో ఎందుకంటే మొత్తం వెహికల్ పర్పస్ అండ్ బాడీ పర్పస్ మొత్తం అన్ని చెకింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గానే ఉన్నది, ఒక వెహికల్ శబ్దం తప్ప. సో మీరే చూడొచ్చు, మేమైతే పైన 3 months ముందే టికెట్ బుకింగ్ అండ్ రూమ్స్ టికెట్ బుకింగ్ అయితే చేయడం జరిగింది. సో మనకైతే పైకి వెళ్ళగానే రిసిప్ట్ చూపించగానే ఒక 1/2 hour తర్వాత మనకు రూమ్ అయితే ఇచ్చారనమాట. సో మనకి రూమ్స్లోనే కళ్యాణకట్ట అవైలబుల్గా ఉంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత శ్రీ వారాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. క్లైమేట్ అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో. సో గైస్, వారాహ నరసింహస్వామి టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ ఒక 30 minutes పట్టింది. ఇక్కడ దర్శనం చేసుకుంటేనే మనకి దేవుడి దర్శనం అయితే జరుగుతుంది, వెంకటేశ్వర స్వామిది. సో మనమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం. దీనికి కంటిన్యూ వీడియో కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.